ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి షష్ఠ స్థానమందు ఈ రాశి వారికి రవి బుధులు యోగిస్తూ ఉన్నారు. ఈ వారంలో చంద్రబలం ప్రధానంగా కనబడుతూ ఉన్నది. వారం ప్రారంభంలోనూ వారం చివర కూడా చంద్రబలం ఉండడం వల్ల మానసిక ప్రశాంతత ఉంటుంది. అయితే కుజుని యొక్క అనుకూలత తగ్గింది. షష్ఠ స్థానమందు కుజుడు సప్తమ స్థానంలోకి వెళ్ళారు. అందువల్ల ఏమవుతుంది అంటే పనుల్లో స్పీడ్ తగ్గిపోతుంది. మీరు గమనించండి, ఏదైనా ఒక పని గత 2-3 వారాలుగా చాలా స్పీడ్గా అయిపోతూ ఉన్నాయనుకోండి, ఏదైనా పనులు చకచకా పూర్తి చేస్తూ ఉంటే ఈ వారంలో కొంత నిదానంగా ముందుకు సాగుతాయి. ఇవాళ అవ్వవలసిన పని రేపు అవ్వడం, రేపు అవ్వవలసినటువంటి పని ఎల్లుండి అవుతూ ఉండడం, ఇలా కొంత బద్ధకంగా ఉండడమో, లేకపోతే పనులు చేయడంలో కొంత మన అలసత్వాన్ని చూపించడమో, వాయిదా వేసుకునేటువంటి పరిస్థితులకు ఈ గ్రహస్థితి కారణమవుతుంది. కారణం ఏంటి అంటే షష్ఠ రవి కూడా ఈ వారం ఒక్క వారమే యోగిస్తారు. దీని తర్వాత రవి యొక్క బలం కూడా కొంత తగ్గుతుంది. అందువల్ల సప్తమ స్థానంలోకి గ్రహాలు ఎక్కువగా మారుతూ ఉన్నాయి. 6వ స్థానంలోంచి 7వ స్థానంలోకి వెళుతూ ఉన్నప్పుడు కొన్ని విషయాల పట్ల జాగ్రత్త అవసరం. ఒకటి, కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు, అలాగే ఉమ్మడి ప్రాపర్టీస్, ఏదైతే ఉమ్మడిలో ఉండేటువంటి ఆస్తులు ఉంటాయో అటువంటి విషయాలు, భాగస్వామ్య వ్యాపారాలు, అలాగే జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయాలు, కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు, ఇవి కొంత ప్రభావితం అవుతూ ఉంటాయి. వీటి పరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే దేశాంతరవాసానికి సంబంధించిన విషయాలు, అంటే విదేశాల్లో ఉండేటువంటి స్థిరత్వము, ఉద్యోగము, విద్య, వీటికి సంబంధించిన విషయాలు కూడా ప్రభావితం అవుతాయి అంటే రిజల్ట్ కొంత వ్యతిరేకంగా ఉంటుంది అని అర్థం. అంటే మనం ఆశించినటువంటి స్థాయిలో అక్కడ మనకి ఫలితం రాదని అర్థం. అందువల్ల ఈ గ్రహస్థితి వల్ల కొంత జాగ్రత్తగా అప్రమత్తతతోటి ఉండగలిగితే ఏదైనా కొంత ఇబ్బంది ఉంటే దాన్ని ముందుగానే దాటగలుగుతారు ఈ మిథున రాశి వారు. అలాగే ఈ రాశి వారికి వారం ప్రారంభంలోనూ వారం చివర కూడా మనసుకి ఆనందాన్ని కలిగించేటువంటి విషయాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి, లేదా వింటూ ఉండడము, మంచి వార్తలు రావడం, ఇటువంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక ఈ రాశి వారులలో ఉద్యోగ సంబంధమైనటువంటి ఎదుగుదల ఉంటుంది. కొంత కృషి, కొంత పట్టుదల, కొంత అదృష్టం కూడా ఉండి ఉద్యోగపరమైనటువంటి మార్పులు సంభవించడానికి, లేదా ఉద్యోగంలో గుర్తింపు రావడానికో ఇటువంటి వాటికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంతేకాక మిథున రాశి వారికి కొంత ఈ వారంలో పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. కావాలని మీరు ఎలా రియాక్ట్ అవుతారా అని కొంతమంది మీ దగ్గర కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటారు. అంటే మిమ్మల్ని పరీక్షించడానికి, మీరు ఎలా ఉన్నారు, మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉన్నది, అలా మిమ్మల్ని పరీక్షించడానికి కొంతమంది మిమ్మల్ని ప్రలోభపెట్టినా, పొగిడినా, ఏం చేసినా కొంత వాళ్ళు నటన ప్రదర్శిస్తూ ఉంటారు. కాబట్టి మీ ఒరిజినాలిటీని మీరు కోల్పోకండి. ఎలా ఉన్నారో, మీకు ఏది నచ్చిందో అదే చెప్తూ ఉండండి. దానివల్ల ఏంటి అంటే ఇక్కడ తేడా రాకుండా ఉంటుంది. మిథున రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి గణపతి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ రంగు. తదుపరి కర్కాటక రాశి.